హాయ్ అండి. నా రాక్షసుడు వైషు విక్రమ్‌ని అతడి రూమ్ నుంచి బయటకు వెళ్ళు అని అనడంతో అతడికి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి ఆమె బుగ్గలు పట్టుకుని ఏంటే బయటికి పోయేది? ఏదో పోనీ పాపం అని నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటే ఎక్స్ట్రాలు చేస్తూ ఉన్నావు అని ఆమె బుగ్గలు పట్టుకుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. విక్రమ్ నా మీద నువ్వు అధికారం చూపించాలి అని చూస్తే నీ ప్రాణం నేను ఆ క్షణంలోనే తీసేస్తాను. నా మీద నేను తప్ప ఏ ఒక్కరు కూడా ఏ మాత్రం అధికారం చూపించకూడదు. దానికి నేను ఏ మాత్రం ఒప్పుకోను కూడా. ఇప్పటికే నువ్వు చాలా అంటే చాలా టైంని వేస్ట్ చేసేసావు. అందుకే ఈరోజు మొత్తం నువ్వు నా ముందు నిలబడే ఉండాలి. నేను ఎలా చెబితే అలా మాత్రమే నువ్వు వినాలి. లేదంటే నువ్వు నా బెడ్ పైన నా కౌగిలిలో ఉంటావు. అది కూడా ఎలాగో నీకు కూడా బాగా తెలుసు. నేను నా లైఫ్లో నా కంఫర్ట్స్ మాత్రమే చూసుకుంటాను. నీ కంఫర్ట్స్ నీకు కూడా కావాలి అంటే నేను చెప్పినట్లు నువ్వు తప్పకుండా ఉండాలి. అది కాకుండా నువ్వు నా మీద అధికారం చూపించాలి అని చూస్తే దాని పనిష్మెంట్ ఎలా ఉంటుందో నీకు కూడా ఇప్పటికే బాగా తెలుసు అని వైషుని విక్రమ్ వదలగానే వైషు ఏడుపు మొహాన్ని పెట్టుకుని తన మనసులోనే వీడితో నేను ఏం మాట్లాడినా చివరికి పనిష్మెంట్ మాత్రమే నాకు. వీడికి ఎలా కావాలో అలా మాత్రమే వీడు ఎప్పుడు నడుచుకుంటూ ఉంటాడు. అయినా నాకే అసలు ఏమాత్రం బుద్ధి లేదు. వీడితో మాట్లాడి అసలు ఏం ప్రయోజనం కూడా లేదు. నేను ఎప్పుడు అయినంత వరకు నేను నా నోరుని మూసుకుని ఉండడమే నాకు చాలా అంటే చాలా బెటర్. ఈరోజు నుంచి నేను వీడు చెప్పినట్లు విని కొద్ది రోజులు ఇక్కడ నోరు మూసుకుని ఇక్కడే పడి ఉంటే ఏదో ఒకరోజు వీడే నన్ను భరించలేక వదిలేస్తాడు. వీడికి ఇంకా నా పైన కోపం తగ్గడానికి ఇంకా ఎన్ని రోజులు పడుతుందో. అప్పటి వరకు నేను అప్పుడైనా వీడు నన్ను వదిలేస్తాడో లేదో అని ఆమె ఊహల్లో విహరిస్తూ ఉంటుంది. అప్పుడు దాన్ని చూసిన విక్రమ్ ఆమె భుజం పైన ఒక వేటుని వేస్తాడు. ఎంతసేపు అలా ఊహల్లో ఉంటావు అని ఆ వేటుకి అల్లాడిపోతూ ఉంటుంది వైషు. అలాగే అతడు ఇచ్చిన ఆ డ్రెస్ని తీసుకుని కూడా ఆమె నేరుగా పరిగెత్తుకుంటూ డ్రెస్సింగ్ రూమ్ ఉన్న వైపుకి వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడే ఉంటే మళ్ళీ అతడు ఇంకొక దెబ్బ వేస్తాడో అన్న భయం ఆమెది. ఆ దెబ్బను కూడా ఆమె కనీసం తట్టుకునే శక్తి కూడా ఆమెకు ఏమాత్రం లేకపోవడంతో ఆమె అలా పరిగెత్తడం చూసిన విక్రమ్ పెదవుల పైన ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. కానీ మరుక్షణమే ఆమె అతడిని చేసిన మోసం అతడికి గుర్తుకు రాగానే అతడి మొహం మొత్తం కోపంతో ఎర్రగా మారిపోతుంది. 2 నిమిషాలకి విక్రమ్ ఇచ్చిన ఆ డ్రెస్ని వేసుకుని వైషు బయటకి వస్తుంది. అలాగే అక్కడే విన్న విక్రమ్ని చూస్తూ ఏడుపు మొహంతో నాకు ఈ డ్రెస్ ఏమాత్రం సరిపోవడం లేదు. చూడు నాకు ఎంత లూజ్గా ఉందో అని అంటుంది వైషు విక్రమ్తో. అప్పుడు విక్రమ్ ఆమెను చూస్తూ నువ్వే లూజ్, ఆ డ్రెస్ నీకు లూజ్ అయితే ఏం పర్వాలేదులే అని అంటాడు. అప్పుడు వైషు బుంగమూతి పెట్టుకుని తన ముందు ఉన్న విక్రమ్ని చూస్తూ అప్పుడు విక్రమ్ మళ్ళీ వైషుని చూస్తూ ఈరోజు నువ్వు ఇలాగే నించుని చాలానే టైం వేస్ట్ చేసేసావు. అలాగే నువ్వు ఈరోజు నన్ను చాలా అంటే చాలానే డిసప్పాయింట్మెంట్ కూడా చేసేసావు. అందుకే నువ్వు ఈరోజు మొత్తం నా ముందు నిలబడే ఉండాలి. అలాగే నేను చెప్పిన పనులు మాత్రమే నువ్వు చెయ్యాలి. నేను నీకు చెప్పకుండా నువ్వు కనీసం ఒకే ఒక డ్రాప్ వాటర్ కూడా మాత్రం తాగకూడదు. ఇంకా ఏ ఫుడ్ కూడా నువ్వు మాత్రం తినకూడదు. అలా కాదని నువ్వు నేను చెప్పిన పని తప్ప వేరే ఏదొక పనిని చేసినా నువ్వు నా బెడ్ పైన నా కౌగిలిలో ఉంటావు అని అతడు మాట్లాడుతూ ఉండగానే వైషు ఆమె భయంతో వణికిపోతూ వద్దు వద్దు విక్రమ్, నువ్వు ఎలా చెబితే నేను అలానే నడుచుకుంటాను.
అని అంటూ, ఇప్పుడేంటి నేను నీకు వెళ్ళి టిఫిన్ చేసుకుని రావాలి అంతే కదా అని అంటూ వైషు అక్కడి నుంచి పరుగులాంటి నడకతో అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు విక్రమ్ వైషుని చూస్తూ, దీన్ని చూసి నేను ఏదో తక్కువ అంచనా వేశాను, కానీ ఇది నన్నే ఆడించాలి అని ఇది చూస్తూ ఉంది అని అతడు తన మనసులో అనుకుంటూ అతడు కూడా త్వరగా ఫ్రెష్ అయ్యి కిందకి అతడి ల్యాప్టాప్ తీసుకుని వెళ్ళిపోతాడు. అతడు అక్కడికి వెళ్ళేలోపే ఆ వంటగది బయట ఒక పని మనిషి నిలబడి వైషు వంట చేస్తూ ఉంటే చూస్తూ ఉండడంతో విక్రమ్ ఆవిడను చూడగానే గెట్ అవుట్ అని గట్టిగా ఒక అరుపు అరుస్తాడు. అలా అతడు అరవగానే ఆమె అక్కడి నుంచి పారిపోతుంది. ఆమె ఆ వాయిస్కి భయపడి ఆమె అక్కడి నుంచి బయటకి వెళ్ళిపోతుంది. అలాగే ఆమె బయటకి వెళ్ళి ఆమె గుండెల పైన ఆమె చెయ్యిని వేసుకుని, అయినా ఈసారేంటి ఈ అమ్మాయిని ఇలా లాక్ రావడం ఏంటో, అలాగే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ కిచెన్లో వంట చేయడం ఏంటో, ఆ సార్ గారు నన్ను చూసి అంతలా అరవడం ఏంటో అని ఆమె తన గుండెల పైన చెయ్యి వేసుకుని ఆమె కొంచెం సమాధానం చేసుకుంటూ ఉంటుంది. అలాగే మళ్ళీ అక్కడే తోటలోకి వెళ్ళి ఆమె ఇంట్లో చూసినవి ఇంకా చూడనివి ఇంకా ఆమెకు కావాల్సిన అంత మసాలా వేసి అక్కడున్న వాళ్లతో ఆమె పంచుకుంటూ ఉంటుంది. విక్రమ్ కోసం వంట చెయ్యడానికి కిచెన్లోకి వెళ్ళిన వైషు ఆ కిచెన్ని చూసి ఒక్క క్షణం వావ్, ఎంత పెద్ద కిచెన్ అని ఆమె ఒక్క క్షణం ఆశ్చర్యంలో ఉండిపోతుంది. వాళ్ళ ఇంట్లో ఒక చిన్న కిచెన్ మాత్రమే ఉండేది. ఇంత పెద్ద కిచెన్ ఆమె కళ్ళలో కూడా ఏమాత్రం చూడలేదు. ఆ కిచెన్ కూడా ఫుల్ హై క్లాస్గా ఉంటుంది. అయినా డబ్బున్న వాళ్ళంతా ఇలానే డబ్బులు అంతా ఖర్చు చేసి వాళ్ళకి ఎలా కావాలో అలా వాళ్ళ ఇల్లుని వాళ్ళకి నచ్చినట్లు డెకరేట్ చేపించుకుంటూ ఉంటారు అని ఆమె అనుకుంటూ, అయినా వీడికి ఇంత డబ్బు ఉంది కాబట్టే వీడికి ఇంత బలుపు, వీళ్ళ అమ్మ నాన్న బాగా కష్టపడి సంపాదిస్తూ ఉంటే వీడేమో దీన్ని ఇలా తినడానికే వీడు పుట్టినట్లు ఉన్నాడు. అయినా వీడు ఇంకా వీడిలో ఉన్న శాడిజంకి మాత్రం పూర్తిగా నేను మాత్రమే బలి అయిపోతూ ఉన్నాను. వీడి శాడిజాన్ని మొత్తం ఎప్పుడు వీడు కావాలనే నా మీద చూపిస్తూ ఉంటాడు. అలాగే ఆ శాడిజంతో నన్ను చాలానే హింస పెడుతూ ఉంటాడు. శాడిస్ కదా, ఎప్పుడు ఎలా ఉంటాడో, ఏ క్షణం ఎలా ఉంటాడో ఏ మాత్రం అర్థం అవ్వదు అని అనుకుంటూ ఆమె అక్కడే ఉన్న కబోర్డ్స్లో ఏవైనా ఐటమ్స్ ఉన్నాయా అని ఆమె చూస్తూ ఉంటుంది. అలాగే విక్రమ్కి అసలు ఏం నచ్చుతుంది, నేను ఇప్పుడు విక్రమ్ కోసం ఏ వంట చెయ్యాలి అని ఆమె ఆలోచిస్తూ ఉంటుంది. ఆమె విక్రమ్ కోసం ఆలోచిస్తూ ఉంటే మరుక్షణమే వీడి కోసం నేనెందుకు వీడికి నచ్చినట్లు వంట చెయ్యాలి, నా కంఫర్ట్ మాత్రమే నేను చూసుకుంటాను, వాడి కంఫర్ట్ వాడు కూడా చూసుకుంటాడు కదా అని అక్కడే జీడిపప్పు ఉండడంతో, ఈ జీడిపప్పు బాగా వేసి నేను ఈరోజు జీడిపప్పు దోశని చేసుకుంటాను అని అక్కడే ఉన్న ఫ్రిడ్జ్లో ఉన్న దోశ పిండిని తీసి ఆమెకు నచ్చినట్లుగా జీడిపప్పు దోశని వేస్తూ, అలాగే జీడిపప్పు దోశను వేస్తూ, ఇప్పుడు ఇది వాడికి నచ్చుతుందో లేదో, నచ్చకపోయినా సరే వాడు ఇదే తినాలి, వీడి కోసం నేను కష్టపడి వండాలి అని వైషు అనుకుంటూ ఉంటుంది. కానీ ఆమె ఎంతో కష్టపడి జీడిపప్పు దోశను ఆమెకు నచ్చినట్లుగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది వైషు. అలాగే ఒక 3-4 దోశల్ని ఆమె ప్రిపేర్ చేసిన తరువాత పూర్తిగా కంప్లీట్ అయిపోవడంతో, అమ్మయ్య ఇప్పటికీ అయిపోయింది, చూడడానికి ఇంత బాగున్నాయి, ఇంకా తినడానికి ఎంత టేస్టీగా ఉంటాయో అని ఆమెనే పొగుడుకుంటూ ఉంటుంది. ఆమె ఆ ప్లేట్లో మొత్తం దోశలన్నీ సర్వ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు విక్రమ్ ఆమెను ఏమంటారో, అసలు అతడు ఏం చేస్తాడో అన్న భయం ఆమెకు కొంచెం ఉన్నా సరే, అయినా ఏం పర్వాలేదులే, వాడు కూడా కొంచెం నన్ను అర్థం చేసుకుంటాడు, వాడు మరీ అంత శాడిస్ట్ వద్వా ఏమాత్రం కాదు అని ఆమె అనుకుంటూ ఉంటుంది. అలాగే ఆ ఫుడ్ని కూడా
ఆ ప్లేట్‌లో ఉన్న ఫుడ్‌ని కూడా ఆమె తీసుకుని డైనింగ్ టేబుల్ మీద పెట్టి, "విక్రమ్ గారు, మీకోసం నేను ఫుడ్‌ని ప్రిపేర్ చేసేసాను రండి" అని పిలుస్తుంది. విక్రమ్ కూడా వైశ్యు కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లుగా ఆమె అలా పిలవడమే ఆలస్యం. అతడు కూడా టేబుల్ పైన కూర్చుంటూ "త్వరగా వడ్డించు" అని అంటాడు. ఆమె అతని ముందు ప్లేట్‌లో దోసని సర్వ్ చెయ్యగానే ఆ ప్లేట్‌లో ఉన్న దోసని ఇంకా వైషుని అతడు మార్చి మార్చి చూస్తూ ఉంటాడు. విక్రమ్ అప్పుడు అతడి ఫేస్‌లో ఉన్న కోపం అలాగే అతడి పిడికిలి గట్టిగా బిగుసుకోవడాన్ని చూసి వైషు భయంతో వణికిపోతూ ఉంటుంది. అసలు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందా అని. స్టోరీ నచ్చినట్లయితే ఒక లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.